హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: గుడ్లు 6, నీళ్లు తగినన్ని, ఉప్పు తగినంత, నూనె 7 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, దాల్చిన చెక్కలు 3, లవంగాలు 4, యాలకులు 2, బిర్యానీ ఆకులు 2, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, టమాటీలు 1/2 కప్పు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు. చిట్కాలు: మసాలా గ్రేవీ కోసం మనం ఉల్లిపాయలు, దాల్చిన చెక్క అలాగే లవంగాలు పేస్ట్ చేసి వేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే పగలకుండా ఉడుకుతాయి. మీకు కోడిగుడ్లు క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే చాలు, తోలు క్రిస్పీ అవుతుంది. కోడిగుడ్లను ఫోర్క్తో గుచ్చినట్లయితే గుడ్డుకి మసాలా బాగా పడుతుంది. మీ దగ్గర అన్ని మసాలా దినుసులు లేకపోతే ఉన్నకాడికి వేసుకొని గరం మసాలా వేసుకుంటే చాలు. టమాటీలని చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా ఉడికి మంచి రుచి వస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఎన్ని గుడ్లు అయితే ఉడకబెట్టాలనుకుంటున్నామో అన్ని గుడ్లు వేసుకోవాలి. నేను 6 గుడ్లు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా గుడ్లు వేసుకున్నాక గుడ్లు ములిగేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకొని మనం గుడ్లను ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని కొద్దిగా పసుపు, కారం, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యేంత వరకు ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ మనం ఈ నూనెని వేడెక్కనివ్వాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని ఈ విధంగా ఒక ఫోర్క్తో ఈ విధంగా గుచ్చుకుంటూ అన్ని గుడ్లని ఈ విధంగా వేసుకోవాలి. లేదు అంటే మీరు చాక్తో కొద్దిగా కట్ చేసైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మసాలా అంతా పట్టేలా మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఈ గుడ్లు అనేవి మన ఇష్టం ఫ్రెండ్స్. మంచిగా క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు వేయించుకోవాలి. లేదు, క్రిస్పీగా అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పులోనికి తీసుకోవచ్చు. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులోనే దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకి ఎగ్ మసాలా కర్రీకి ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మసాలాలన్నింటిని మంచిగా కలుపుకున్నాక మనం టమాటీలను కూడా వేసుకోవాలి. ఈ టమాటీలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నట్లుగా అయితే మనకి తొందరగా ఉడుకుతాయి. లేదు అంటే మీరు ఈ ఉల్లిపాయలు, ఈ గరం మసాలా, ఈ టమాటీలు అన్నిటిని పేస్ట్ లాగానే వేసుకోవచ్చు మీకు బాగా గ్రేవీ కావాలనుకుంటే. చూడండి, ఇప్పుడు ఇందులోనే పసుపు, అలాగే ఉప్పు, అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి టమాటీలు అనేవి తొందరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా చూడండి, మనకి గ్రేవీలో తయారైంది కదా. ఈ విధంగా మంచిగా స్మాష్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా స్మాష్ అయిన తర్వాత మనం మూత తీసి ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీకి ఎంతని వాటర్ అయితే సరిపోతాయి అనుకుంటామో అంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని
ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ ఎగ్ మసాలా కర్రీని తయారు చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఈ విధంగా మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గుడ్లు, ఆ గుడ్లను కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి గ్రేవీ థిక్నెస్ని బట్టి మనం ఉడికించుకోవాలి. మనకి ఎంత గ్రేవీ ఎలాంటి స్థితిలో కావాలనుకుంటే అలాంటి టైంలో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆఖరున కొత్తిమీర అలాగే ధనియాల పొడి వేసుకున్నట్లుగైతే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. చూడండి, ఈ కొత్తిమీర ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కర్రీ రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లుగైతే చూడండి, ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.